హాయ్ గైస్, జీవితానికి అర్థం ఏంటి? ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నల్ని మనల్ని అడిగితే జీవితం అంటే ఒక యుద్ధమనో, జీవితం అంటే ఒక ఆట అనో, అలుపెరగని ఒక పెద్ద సముద్రమనో, క్షణకాలం మాత్రమే వెలిగే దీపమనో, ఇలా ఎన్నో రకాలుగా జీవితాన్ని తత్వవేత్తలు తమకు తోచినట్టుగా వర్ణిస్తూ వచ్చారు. కానీ సుమారు 2400 ఏళ్ల క్రిందటి ప్రముఖ ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త ప్లాటో జీవితాన్ని గుహలో బంధించబడ్డ ఖైదీలు గోడపైన కదిలే నీడల్ని చూడడంతో పోల్చాడు. ప్లాటో తను రాసిన ప్రసిద్ధ గ్రంథం రిపబ్లిక్లో ఒక పేరా రాశాడు. ఆ పేరా తన గురువు సోక్రటీస్కి తన బ్రదర్ గ్లూకాన్కి మధ్య జరిగే సంభాషణ. ఆ పేరా పేరే ప్లాటో అలెగరీ ఆఫ్ కేవ్ ద్వారా ప్లాటో తన దృష్టిలో సమాజం ఎలా ఉండాలో, అలాగే న్యాయం, సత్యం, సౌందర్యం అంటే ఏంటో వాటి అర్థాలని చాలా సింపుల్గా బోధించడానికి ట్రై చేశాడు. ఈ అలెగరీ ఆఫ్ కేవ్ ఇప్పటికీ ఎంతోమంది తత్వవేత్తల్ని అలాగే సైకాలజిస్టులని ఇప్పటికీ ఎగ్జైట్ చేస్తూ ఉంది. ఇంతకీ ఆ పేరాలో అంత విషయం ఏముంది? దాన్ని మనం ఒక సంభాషణలాగా కాకుండా ఒక కథలాగా చెప్పుకుందామా? కొంతమంది మనుషులు పుట్టగానే ఒక గుహలో బంధించి కాళ్ళకు, చేతులకు, మెడకు సంఖ్యలు బిగించి వాళ్ళని గుహ గోడ వైపుగా నిలబెట్టి కట్టేశారని అనుకుందాం. వాళ్ళకు గుహ బయటి ప్రపంచం గురించి కొంచెం కూడా తెలియదు. వాళ్ళ వెనకాల ఎప్పుడు మండే ఒక మంట ఉంది. ఆ మంట ఆనుకొని ఉండే దారిలో వెళ్ళే మనుషులు, పక్షులు, వస్తువులు, వాటి నీడలు వాళ్ళ ఎదురుగా ఉన్న గోడ పైన కనిపించేవి. వాళ్ళు ఆ నీడల్నే నిజమని నమ్మడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏమైనా శబ్దాలు వినిపిస్తే ఆ శబ్దాలు కూడా ఆ నీడలు చేసేవే అని అనుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత అక్కడ బంధించబడ్డ ఖైదీల్లో ఒక ఖైదీకి సంఖ్యల నుంచి విముక్తి దొరికింది. అతను గుహ నుంచి బయటపడ్డాడు. గుహ నుంచి బయటపడగానే బయటి ప్రపంచంలో ఉన్న వెలుగుని అతని కళ్ళు భరించలేకపోయాయి. కాసేపటికి అతని కళ్ళు అడ్జస్ట్ అయినాయి. ఇన్నాళ్ళు చీకటిలో ఉన్న ఆ వ్యక్తికి బయటి ప్రపంచం నిజంగా వాస్తవమని అర్థమైంది. ఇన్నాళ్ళుగా అతను నీడలుగా చూసిన పక్షుల్ని బయట నిజంగా చూశాడు. వాటి రంగుల్ని ఎంతో ఆనందించాడు. జంతువుల్ని చూశాడు, వాటితో పాటు కలిసి పరిగెత్తాడు, సెలయేళ్లలో నీళ్లు తాగాడు, మనుషుల్ని చూశాడు, చెట్ల గాలిని అనుభవించాడు. కాసేపటికి అతను ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో అతనికి సూర్యుడు కనిపించాడు. అతను చూసి ఈ ప్రకృతి మొత్తానికి మూలం సూర్యుడే అని తెలుసుకున్నాడు. అతనికి జ్ఞానోదయం అయింది. అతను ఎంతో ఆనందపడ్డాడు. అతను తెలుసుకున్న ఈ విషయాలన్నింటినీ తనతో పాటు ఇన్నేళ్లుగా బందీలుగా ఉన్న వాళ్ళకి తెలియజేయాలనుకున్నాడు. అంటే వాళ్ళకు కూడా జ్ఞానోదయం చేయాలనుకున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ మళ్ళీ గుహలోకి పరిగెత్తాడు. ఇంతసేపటి వరకు వెలుగులో ఉన్న అతనికి చీకటిలో ఉన్న ఆ నీడలు మళ్ళీ ఇబ్బందిగా అనిపించాయి. వాళ్లకు తను చూసిన దాని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అయితే అక్కడ బందీలుగా నీడలను చూస్తూ నమ్మున వాళ్ళందరూ అతన్ని పిచ్చివాడన్నారు, గుడ్డివాడన్నారు. అయినా సరే ఎంతో ఓపికగా వాళ్ళకి నిజాన్ని, జ్ఞానాన్ని బోధించడానికి అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాసేపటికి వాళ్ళకి అతని మీద కోపం వచ్చింది. అది హింసగా మారింది. వాళ్ళందరూ కలిసి అతన్ని చంపేశారు. ఈ అలెగరీ ఆఫ్ కేవ్ అనే ఈ చిన్న పేర ద్వారా ప్లాటో మనకి ఏం చెప్పాలనుకున్నాడంటే, ప్రజలు ఎప్పుడూ కూడా భ్రమలలోనే బతుకుతూ ఉంటారు. డబ్బు అనో, అధికారం అనో, హోదా అనో, ఇలా సమాజం సృష్టించిన భ్రమల్లోనే బతుకుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి జ్ఞానాన్ని బోధించడానికి ఎవరైనా ప్రయత్నించినా సరే వాళ్ళు దాన్ని భరించలేరు. ఎందుకంటే మూర్ఖత్వంతో వాళ్ళు కట్టుకున్న ఆ కోటల్లో వాళ్ళకు ఎంతో సుఖం ఉంటుంది. నిజాన్ని తెలుసుకొని బతకడం చాలా కష్టం. ప్లాటో ఈ పేరాని నిజ జీవిత ఆధారంగానే రాశాడు. అది ఎవరిదో కాదు, అతని గురువు సోక్రటీస్ది. సోక్రటీస్కు అథేనియన్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఎందుకంటే అతను జ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చేశాడు. ఆర్డర్ని క్వశ్చన్ చేశాడు. ఆర్డర్ని క్వశ్చన్ చేసిన వాళ్ళని ఎంత జ్ఞానవంతులైనా సరే సమాజం క్షమించదు. ప్రజలు తమను తాము సొంతంగా పాలించుకునేంత జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు. ప్లాటో ఏం చెప్తాడంటే, ప్రజల్ని ఫిలాసఫర్స్ అంటే తత్వవేత్తలు రాజులుగా పాలిస్తే ఒక గొప్ప సమాజాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుందని అతను నమ్మినాడు.
అయితే తత్వవేత్తలు గొప్ప పాలకులు ఎందుకు కాలేకపోతున్నారు అనే విషయాన్ని మనం మరో వీడియోలో చర్చించుకుందాం. ప్లాటో ఇంకా చాలా డీప్ థాట్స్ని మన ముందు పెట్టాడు. ప్లాటో ప్రకారం రిపబ్లిక్ కానీ డెమోక్రటిక్ సొసైటీ కానీ ఎక్కువ నెలల సస్టైన్ కావాలంటే మూర్ఖులకి అంటే రేషనల్ థింకింగ్ లేకుండా ఉండే వాళ్ళకి ఓటు హక్కు కల్పించకూడదని చెప్పినాడు. అంటే మూర్ఖులకి ఓటు హక్కు ఉందంటే వాళ్ళు మూర్ఖుల్నే ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళ భ్రమల్ని నిజం చేయడానికి ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడతారో అట్లాంటి వాళ్ళనే నాయకులుగా ఎన్నుకుంటారు. కాబట్టి ప్లాటో రేషనల్ థింకింగ్ వచ్చేంత వరకు అంటే తత్వవేత్తలు ఇట్లాంటి వాళ్ళకే మేధావులకి మాత్రమే ఓటు హక్కు ఉండాలని నమ్మినాడు. ఈ థాట్ని మనం ఇప్పుడున్న సమాజాన్ని అబ్జర్వ్ చేస్తే మనం కొంచెం దీని గురించి ఆలోచించాలేమో అని అనిపిస్తుంది. ఈ అలెగరీ ఆఫ్ కేవ్ అనే ఈ చిన్న ప్యాసేజ్ ద్వారా మందమనసత్వాన్ని, సమాజం యొక్క మూర్ఖత్వాన్ని, జ్ఞానంతో బతికే వాళ్ళ సమస్యల్ని మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ అలెగరీ ఆఫ్ కేవ్ ఎన్నో సైకాలజీ పుస్తకాలకి ఆద్యం పోసింది. ఈ అలెగరీ ఆఫ్ కేవ్ గురించి విన్న తర్వాత మీకేమనిపించింది? మీరు ఇంకా చీకటిలో ఆ గోడ మీద కదిలే నీడలను చూస్తా భ్రమల్లోనే బతుకుతారా? లేదంటే ఆ చీకటి గుహ నుంచి బయటకు వచ్చి సత్యాన్ని తెలుసుకుంటారా? ఒకవేళ మీరు ఆ సత్యాన్ని తెలుసుకుంటే మళ్ళీ తిరిగి ఇన్నాళ్ళ పాటు మీతో భ్రమల్లో బతికిన వాళ్ళకి సత్యాన్ని బోధించే ధైర్యం చేస్తారా? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఫిలసాఫికల్ టాపిక్స్ని మనం ఇంకా చాలా డిస్కస్ చేస్తాం. ద బమ్ సేపియన్ ఛానల్లో మీరు ఇలాంటి వీడియోలని ఇంకా మరెన్నో చూడొచ్చు. మీరు ఇలాంటి వీడియోని చూడాలనుకుంటే ద బమ్ సేపియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది చూసేదానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. థ్యాంక్ యూ.